ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయి ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడే వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చెను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చిచున్నావా అని ఆయనను నివారింప చూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగు నెరవేరుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మ పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఈ 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చే యోహాను కనిపిస్తున్నారు. ఈ బాప్తిసం ఇచ్చిన యోహాను లూకాసు వార్తలో మరియాతో దూత మాట్లాడినప్పుడు, ఇదిగో వృద్ధాప్యంలో ఎలిజబెత్ కూడాను గర్భం ధరించినది అని చెప్తారు. అప్పుడు మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్కు పరిచర్య చేసిన వారిగా కనిపిస్తున్నారు. అప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అంటారు, లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ అధ్యాయంలో ఎలిజబెత్ అంటారు ఈ విధముగా, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనేదా బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ వందన వచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.
ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యెను. ఈ మాటల్లో చూస్తే ఆమె పరిశుద్ధాత్మతో, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని మరియతో మాట్లాడుతున్న మాటలు, ఆ మాటలు అంటే ఎలిజబెత్కి అర్థమైపోయింది మరియలో మరియ గర్భంలో ప్రభు అయిన దేవుడు ఉన్నారని. ఇది ఎలా జరిగింది? పరిశుద్ధాత్మతో నిండుకొని ఆ మాటలు మాట్లాడారు. అక్కడ అంటే యేసు ప్రభు గారు మరియ గర్భంలో ఉన్నప్పుడు ఈ బాప్తిసం ఇచ్చు యోహాను గారు ఎలిజబెత్ గర్భంలో ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరికీ 6 నెలలు తేడా ఉందని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ బాప్తిసం ఇచ్చు యోహాను గారు ఎలా ఉన్నారు అని అంటే ఒంటెరేమముల వస్త్రములు ధరించుకున్నారంట, మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నారు, మరియు ఆయనకు ఆహారం మిడతలు అడవితేనంట. అంటే ఈయన ఒక విచిత్రంగా కనిపిస్తున్నారు, అందరుగా లేరు. ఈయన అలా ఉండటమే కాకుండా ఈయన ఎలా ఉన్నారంటే అప్పటికి బాప్తీసాలు ఇవ్వటం అవన్నీ మరి నదుల్లో ఉన్నాయని ఎక్కడ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఇక్కడ ఈయన బాప్తీసాలు కూడా ఇస్తూ పరిచర్య చేస్తున్నారు. ఏమని వాక్య పరిచర్య చేస్తున్నారు? మారు మనసు పొందుడి అనేసి ఆయన చెప్తూ వస్తున్నారు. అంటే ఇలాంటి పరిచర్య మరి వాళ్ళు ఇంతకుముందు ఉన్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఇక్కడ ఈయన పరిచర్య చేస్తూ ఇంకా అనేక వర్తమానాలు కూడా చెప్తున్నారు. ఏంటి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి, గొడ్డలి చెట్టు ఏరున ఉంచబడింది, మంచి ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టు నరకవేయబడి అగ్నిలో వేయబడుతుంది, ఇంకా దేవుని చేతిలో చేట ఉంది, ఆయన తన కళలను బాగా శుభ్రం చేస్తారు, ఆరని అగ్నిలో పొట్టు వేసేస్తారు, గోధుమలను కొట్టులో పోగు చేస్తారు అని చెప్తూ ఇంకా ఏమంటున్నారంటే నేనైతే మీకు నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నారు, కానీ నా వెనక వచ్చిన వారు పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇస్తారు అని యేసుప్రభు గారి గురించి ఆయన మరి ఆత్మతో నిండుకున్న వారే చెప్తున్నట్టున్నారు. ఈ మాటలు ఎలా వచ్చినాయి? నేను దేవుణ్ణి కాదు అని చెప్తూ నా వెనక వచ్చే ఆయన దేవుడు అని చెప్తున్నారు. మళ్ళీ యేసుప్రభు గారు బాప్తీసము తీసుకోవటానికి వచ్చినప్పుడు నేను నీ చేత కదా బాప్తీసం తీసుకోవాల్సింది, మీరు నన్ను అడుగుతున్నారేంటి బాప్తీసం ఇవ్వమని చెప్పినప్పుడు యేసుప్రభు గారు అంటారు ఈసారికి ఇలా కానివ్వు అంటారు. అప్పుడు యేసుప్రభు గారు కూడా యోహాను గారు బాప్తీసం ఇచ్చిన వారుగా కనిపిస్తున్నారు. ఈ యోహాను గారు ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడు అని అరణ్యంలో ఒక కేకవై ఒక నిశ్శబ్దం అని ఈ విధమైనటువంటి బాప్తీసమిచ్చి యోహాను గారి గురించి యెషయా ప్రవక్త ముందే ప్రకటించినట్లుగా చూస్తున్నాము. నిజమండి, ఈయన చెప్పాలంటే ఈయన ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నారు. రాబో వాటిని ముందే చెప్పేస్తున్నారు. నేను కాదు దేవుణ్ణి, నా వెనుక వచ్చు వారు దేవుడు అని చెప్తున్నారు. యేసు ప్రభు గారి గురించి ముందే ఈయన ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. పాపంలో ఉండివారు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని వారిని గురించి కూడా ఆయన మీరు ఉగ్రత నుంచి తప్పించుకోలేరు కాబట్టి మారు మనసు తగిన ఫలాలు ఫలించుడి అని కూడా చెప్తున్నారు. ఎంత గొప్ప పరిచర్య కదా. ఇలా చెప్తూ నేను ఆయన చెప్పులను విప్పటానికి కూడా యోగ్యుడిని కాను అని కూడా చెప్తున్నారు యేసుప్రభు గారి గురించి. మనం నమ్ముతున్నామా? ఈ బాప్తీసం ఇచ్చే యోహాను కూడా యేసుప్రభు మెస్సయ్య అని ప్రకటిస్తున్నారు. ఈయన ఒక వ్యక్తి అరణ్యములో ఉండేవారు. ఈయన ఒంటి రోమము గల వస్త్రములు ధరించేవారు. అడవి తేనె తింటూ మిడతలను తింటూ ఉండే ఒక వ్యక్తి ఆత్మ నింపుకొని వారై
ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఈయనే నిజమైన దేవుడు అని బోధిస్తూ ఉన్నారు. అప్పటికి యేసుప్రభు గారు ఇంకా పరిచర్య మొదలెట్టలేదు, పోనీ అద్భుతాలు కూడా చేయట్లేదు. అయినను యేసుప్రభు గారి గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. ఈయనే మెస్సయ్య అంటున్నారు. అదేనుగాక ఎప్పుడైతే యేసుప్రభు గారు బాప్తిసం తీసుకొని ఒడ్డు మీదకి వస్తారో అప్పుడు ఆకాశం తెరవబడుట, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి వచ్చుట చూశాను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడి అని అందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ కూడాను తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు ముగ్గురు కూడాను త్రిత్వం కలిగినట్టు దేవుళ్ళు కనిపిస్తున్నారు. బాప్తిసం ఏమో కుమారుడైన దేవుడు పొందుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడేమో ఆకాశం నుండి దిగి వచ్చారు, తండ్రి అయిన దేవుడేమో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప సందర్భమో కదా. అవునండి, మారు మనసు పొందాలి, యేసే దేవుడని ఒప్పుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారి భూలోకానికి మనల్ని రక్షించటానికే వచ్చారు. మన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్నారు. మన పాపములను బట్టి, మన బలహీనతలు బట్టి, పాపమును బట్టి మనము నరకానికి పోవలసినటువంటి వారం. ఆ శిక్ష మనం పొందలేమనే ఉద్దేశంతో దేవుడే మన కోసం దిగి వచ్చారు. మన పాపాన్నంతా ఆయన మీద వేసుకున్నారు, మనకి గొప్ప విమోచన కలిగించారు. ఇప్పుడైనా మనం మారదామా? యేసే దేవుడని ఒప్పుకుందామా? మన పాపముల నిమిత్తం మన ప్రాయశ్చిత్తపడి ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని దేవుని అడిగి ఆ దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణను మనం పొందుకుందాం. ఈ విధముగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మా ప్రేమగల పరలోకపు తండ్రి యేసయ్యా నాయనా, ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, యోహాను గారు నాయనా మీరే దేవుడని సువార్త చేస్తూ వచ్చారు. అప్పటికి మీరు ప్రభువా సువార్త మొదలెట్లేదు, అద్భుతాలు చేయట్లేదు. అయినను కానీ ప్రభువా ఆత్మతో నిండుకొని వారై మీరే దేవుడని ఎరిగారు. ప్రభువా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటూ సువార్త చేస్తూ వచ్చారు నాయన. నా తండ్రి, నా ప్రభువా, మీరు బాప్తిసం పొంది రాగానే ఆకాశం తెరవబడుట, తండ్రి అయిన దేవుడు మాట్లాడుట, ఈయనే నా ప్రియ కుమారుడు అని మాట్లాడుట ఎంత గొప్ప ధన్యత ప్రభువా. మీ కుమారుని మేము మా రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి. నా తండ్రి, నా ప్రభువా, మా పాపలను ఒప్పుకొని నిజదేవుని నమ్మి యేసు ప్రభువే దేవుడని ఒప్పుకొని మా జీవితాల్లో మేము నా తండ్రి, నా ప్రభు గొప్ప రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఎందరైతే నాయనా ఈ వాక్యంను చదివి నాయనా ఈ యొక్క ధ్యానమును మాతో పాటు ధ్యానిస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా అవసరతల నిమిత్తం మీ వైపు చూసిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్య బిడ్డల్ని, చదువుకునే బిడ్డల్ని, ఉద్యోగం లేక చూస్తున్న బిడ్డల్ని నా తండ్రి, నా ప్రభు వివాహాల కోసం, సంతానము కోసం చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, నా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థపరచండి. నా తండ్రి, నా ప్రభా, అందరైతే నాయనా మేము ఆత్మీయంగా నా తండ్రి బలహీనముగా ఉన్నాము, ఆత్మీయంగా అభివృద్ధి పరచమని మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.